సంగారెడ్డి జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సిహెచ్ నరహరి అందిస్తున్న జిల్లా నివేదిక. సంగారెడ్డి శివారులోని భారత ఆయుధ కర్మాగారం ఓడిఎఫ్ ఇటీవల యుద్ధ ట్యాంకర్ BMP-2 పనితీరును అధికారులు పరీక్షించారు. మల్కాపూర్ శివారులోని పెద్ద చెరువులో ట్యాంకర్ పనితీరును సంస్థ CMD BVSS ప్రసాద్ పరిశీలించారు. BMP-2 యుద్ధ ట్యాంకర్ నీటిలోనూ, భూమిపై, ఎడారిలోనూ ప్రయాణిస్తూ శత్రు లక్ష్యాలను దెబ్బతీస్తుంది. రోడ్డుపై గంటకు 65 కిలోమీటర్ల వేగంతో, నీటిలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆయుధాలతో పాటు యుద్ధ ట్యాంకర్లో 9 మంది ప్రయాణించవచ్చు. హైదరాబాద్ IITలో 2 రోజుల పాటు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పేరుతో 6 ఏళ్లుగా ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్ర విద్యాశాఖ సదస్సులను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో, తెలంగాణలో IIT హైదరాబాద్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ సదస్సు నిర్వహించింది. సదస్సులో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి మెరుగైన ఫలితాలతో రైతులకు ప్రయోజనం కలిగించే పరిశోధనలకు ₹1,00,000 చొప్పున 4 టీంలకు పారితోషికం ఇచ్చారు. భూసార పరీక్షలు, మార్కెటింగ్, కార్పొరేటీకరణ వంటి అంశాలపై వివిధ స్టార్టప్లను ప్రోత్సహించే విధంగా సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో IIT హైదరాబాద్ డైరెక్టర్ BS మూర్తి, హైదరాబాద్ రాజేంద్ర నగర్ NAC డైరెక్టర్ శ్రీనివాసరావు, కర్ణాటక ఐకార్ డైరెక్టర్ దేశాయ్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే చురుగ్గా సాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని ఆంథోలు, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ప్రజాపాలనలో 3,18,435 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఒక్కో లబ్ధిదారునికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో 5,718 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీల్లో పురుషులు 4,23,629 ఓటర్లు ఉండగా, స్త్రీలు 4,27,739 ఓటర్లు ఉన్నారు. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు గత నెల 3వ వారంలో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15 నుంచి 213 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2,11,111 మెట్రిక్ల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, 1,59,425 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 29,780 మంది రైతులకు 368,97 లక్షల రూపాయలు చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమత్ 2.0 పథకంలో పటాన్చెరు నియోజకవర్గంలోని 7 చెరువుల పరిధిలో 1,100 కోట్ల రూపాయలతో 7 సీనరేజ్ ప్లాంట్లు నిర్మించనున్నట్లు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల STP విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టుకు మహర్దశ చేకూరనుంది. సింగూరు కాల్వకు 168.5 కోట్ల రూపాయలతో CC లైనింగ్ పనులు టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కుడి, ఎడమ కాలువలకు 60 కిలోమీటర్ల మేర CC లైనింగ్ చేపడితే కాలువల్లో నీటి ప్రవాహం సాఫీగా సాగి 40,000 ఎకరాలకు సాగునీరు, అంథోల్, పుల్కల్, సదాశివపేట మండలాల్లోని 114 చెరువుల్లో సింగూరు జలాలు చేరుతాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంగారెడ్డి జిల్లాలో 2024 సంవత్సర సమగ్ర నివేదికను పోలీస్ సూపరింటెండెంట్ రూపేష్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,563 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 300 ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నేరాల సంఖ్య తగ్గినప్పటికీ సెల్ఫోన్ చోరీల కేసులను గతం కంటే భిన్నంగా కేసులు నమోదు చేయడంతో నేరాల సంఖ్య పెరిగిందన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 47 కోట్ల రూపాయల పైచిలుకులో 5,93,33,430 రూపాయలు హోల్డ్ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, TGIAC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవాన్ని సంగారెడ్డి శివార్లోని రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది ఆదర్శ రైతులకు MP, TGIAC చైర్మన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు.